తమ్ముడు పరిస్థితి ఏంటో. ఆండాలు, ఏంటే నీ గతి? ఏం అర్థం కావట్లేదు. ఏమిటే ఇది పాలు తాగేస్తున్నాడు? ఏమోనక్క, నాకు అర్థం కావట్లేదు. ఆండాలు, నీ పరిస్థితి తెలుసుకుంటే ఏదోలా ఉందే నాకు. నిజం తెలిసిందంటే ఆడపడుచువి కొట్టడానికి వస్తావు. అయ్యో అక్కాయలు మధురంగా ఉన్నాయి. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి పాలు తాగలేదు. అక్క ఆ, ఆ, మొత్తం తాగేసావా? అన్నాళ్ళు ఎక్కడున్నావే? అండాళ్ళు, అయ్యయ్యో, అండాళ్ళు ఎక్కడా? చెప్పరాదా? ఏంటి సుధక్క? ఒకసారి అలా పక్కకు వస్తావా? ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు సుధ, మరోవైపు జయప్రద. తప్పదు వీళ్లతో వ్యధ. వీళ్ళిద్దరూ ఉంటే చెల్లించక తప్పదు భారీ మూల్యం. యమధర్మరాజా, మంచి మంచి వాళ్ళ మీద వేస్తావు నీ తాడు. వీళ్ళ మీద ఎందుకు వేయడం లేదు తండ్రి? బావా, తప్పు, అలా మాట్లాడకూడదు. మాకు తెలుసు. తమరు కాస్త ముయ్యండి. చెప్పరాదా? ఆ లేహ్యం కలిపిన పాలు అల్లుడు తాగుతాడనుకుంటే తమ్ముడు తాగి చచ్చాడంటే. అదే నాకు అర్థం కావట్లేదు సుధక్క. అది అసలే మదన కామేశ్వరి లేహ్యం. ఆ లేహ్యం తాగితే చేతులు లేనోడు కూడా చెడుగుడు ఆడేస్తాడు, కాళ్ళు లేనోడు కూడా కబడ్డీ ఆడేస్తాడు. అండాళ్ళు వదండి. ఏంటండి పట్టపగలి ఈ పనులు? ఇప్పుడు మన తమ్ముడు పరిస్థితి ఏంటంటావు? నీ బొంద. నేనిప్పుడు భయపడి చేస్తుంది తమ్ముడు గురించి కాదే, మరి మన మరదల గురించి. ఆండాళ్ళ గురించా? అవునే, అసలే పాపం అది అరిటాకులా శుద్ధి మెత్తగా ఉంటుంది. వీడేమో లేపనం తాగి కరుడు కట్టిన తీవ్రవాదిలా తయారై ఉంటాడు. పైన పరిస్థితి ఏమిటో. ఇక్కడి నుంచి ఆలోచించడం ఎందుకక్క? వీళ్ళు చూద్దాం పద. ఓ నాయనో, అన్ని మెట్లు నేనెక్కలేను, ఓ దరిద్రం నేను చూడలేను. అయ్ బాబోయ్. సరే, నాకు తప్పుతుందా? అసలే ఆండాళ్ళ పరిస్థితి ఏంటో. ఆగు, నేను వెళ్ళి చూసా. వెళ్ళు వెళ్ళు. అబ్బబ్బబ్బా, వదలండి. ఏంటండి పట్టపగలి ఈ పనులు? నేను నా పెళ్ళాన్ని వాటేసుకోకుండా బయట వాళ్ళు వాటేసుకోవాలా ఏమిటి? శివ, అండాళ్ళు, నిన్ను చూస్తుంటే పెళ్ళైన కొత్తలో పాల గ్లాస్ పట్టుకొని శోభనం గదిలోకి వచ్చావు చూడు, అలా కనిపిస్తున్నావు అండాళ్ళు. అండాళ్ళు, ఎవరైనా వస్తే అసహ్యంగా ఉంటుందండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను అదే అంటున్నాను అండాళ్ళు. నేను ఒక్కడే ఎందుకు, మన ఇద్దరం కలిసి బెడ్రూమ్లోకి వెళ్దాంరా. దేవుడో, ముందు మీరు వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగోదు. ఆండాళ్ళు, ఈ రోజు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఆండాళ్ళు, వదలండి. ఆండాళ్ళు, వదలమంటుంటే ఒరేయ్, ఏం చేస్తున్నావురా? ఏంట్రా ఈ పని? ఒరేయ్ తమ్ముడు, ఏం చేస్తున్నావురా? అక్క, అది కాదక్క. ఏది కాదురా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదక్క, అది. ఒరేయ్, నేను ఎందుకు చెప్తున్నాను విని వెళ్ళరా? అదేంటంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది ఏంటంటే అక్క, సుధక్క కింద నుండి పిలుస్తోంది. నాకు తెలుస్తుందో లేదో తెలుసు, నువ్వు ముందు నువ్వు వెళ్ళరా. అది అక్క, అక్క, వెళ్ళు. అక్క, 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 వెళ్ళు. వదినా, ఏంటి వదినా? ఏంటి ఇల్లు ఇంత మార్పు? ఇదే కార్తీ. చిత్తకార్తీ, ఈ కాలంలో మగాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నువ్వేం కంగారు పడకు, సాయంకాలానికి అన్ని సెట్ అయిపోతాయి. ప్లీజ్ నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు ప్లీజ్. నాకు ఈ కర్మేంటో. పెద్దమ్మా, ఏంటి ఇక్కడున్నారు? అది ఏంటా కంగారు? నా కంగారంతా నీకోసమే నెప్పించి తల్లి. నాకోసమా? నాకేమైంది పెద్దమ్మా? ఆ శ్రీనివాస్ గారిని నీకిచ్చి పెళ్లి చేసి నీ గొంతు కోశారు.
ఏమిటి దాని గొంతు కోసారా? నా గొంతు కోసారు దాన్నిచ్చి నాకు పెళ్లి చేసి. నా కోసం ఏంటి పెద్దమ్మా? మాకింకా తెలియదు అనుకుంటున్నావా ఏంటి? వాడు చీరలు కట్టుకోవడం, మేకప్ పూసుకోవడం, తేడాగా ప్రవర్తించడం అంతా మేము చూస్తూనే ఉన్నాం. కుర్రోడు కత్తి అనుకున్నాం, ఆ కత్తికి పదును లేదని ఇప్పుడే తెలిసింది. అయ్యో రామా, నేను తేడానా? పెద్దమ్మా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఏంటే నువ్వనేది? బావ పర్ఫెక్టే, కాకపోతే నన్ను ఏడిపించడానికి అలా చేశాడే తప్ప మీరనుకున్నట్టు కాదు. అవునా? ఆ అబ్బాయి జమ్మే అయితే. చి, పోండి పెద్దమ్మా. ఎవరైనా కూతురుతో ఇలాగైనా మాట్లాడేది? ఒసై, ఇలాంటి విషయాల్లో దాపరిగా ఉండకూడదే, అందుకే అడుగుతున్నాను. మా అల్లుడు పర్ఫెక్టే కదా? నువ్వు నవ్వుకుంటున్నావు. మా అల్లుడు పర్ఫెక్టో కాదో తెలుసుకోవడానికి మేమేం చేశామో తెలుసా? ఏం చేశారు? అమ్మో పెద్దమ్మలో ఇంత పని చేశారా? ఆ పాలు బావ తాగుంటే ఏమై ఉండేదో. అమ్మ నా అత్త, నేను చీర కట్టుకోవడం మేకప్ వేసుకోవడం చూసావా? చూసి ఆ లేహ్యం కలిపావా? అబ్బో, ఓహోహోహో, మీకు వయసు ముదిరిందే గాని ఈ చిలిపి చేష్టలు పోలే. ఆడుకుంటా అత్తలతో అల్లుడాడుకోపోతే ఇంకెవరు ఆడుకుంటారు? ఏమైంది? అమ్మయ్య, ఓ పని అయిపోయిందక్క. హా, పని అయిపోయిందా? అయ్యో అక్క, అది కాదు. అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. అబ్బా, పోనీలేవే. భగవంతుడా కాపాడవు తండ్రి. అత్త, మేకప్ వేసుకుంటున్నావా? మేకప్ ఈరోజు నీకు చెమటలు పట్టిస్తాగా. ఏంటబ్బా? ఇదేంటిది? అల్లుడు అదోలా చూస్తున్నాడు. నేను జంప్ అయిపోవడం బెటరు. అల్లుడేదో తేడాగా చూస్తున్నాడు. అమ్మో, ఇక్కడ ఉంటే డేంజర్, వెళ్ళిపోవడమే బెటరు. అత్త, పెద్దత్తేది? ఆ సుధక్కకి కడుపులో ఏదో గడబిడిగా ఉంటే బాత్రూమ్కి వెళ్ళింది. అవునా? నేను వెళ్ళొస్తా. అత్త, లేహ్యం తినిపించాలని ఓ తెగ ట్రై చేశారు కదా, మరి తిన్నాక ఆకుండా వెళ్ళిపోతారే? మొత్తం లాగిచ్చేసావా? మొత్తం తినేశాను. సరే, నేను వెళ్ళొస్తా. అత్త, ఎక్కడికి పోతావు అత్త? అల్లుడు స్పీడ్గా ఉన్నాడు. ఈ లేహు నా ప్రాణం మీదకి తెచ్చినట్టుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండబోతుందో.
బుక్క బులుపు తగ్గలేదు, జబ్బ నులుపు జారలేదు. బుక్క బులుపు తగ్గలేదు, జబ్బ నులుపు జారలేదు. అయ్యో బాబా ఏం చేస్తున్నావు బాబా? బాబా వదలు బాబా, ఏం చేస్తున్నావు బాబా? అయ్యో బాబా, అయ్యో బాబా, 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 బాబా ఏం చేస్తున్నావు? వదలు బాబా, బాబా, బాబా ఎందుకు ఏం చేస్తున్నావు నువ్వు తగ్గ బాబా? నోరు మూసుకుని పద, నువ్వు నాతో రా. అత్త అత్త నో అత్త. అమ్మో, అల్లుడు మామూలుడు కాదు, తేడా అనుకున్నా. అత్తతో దుమ్ము దులిపేశాడుగా. అమ్మో బావా, నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఏమిటి బంగారం, ఏమన్నావు మళ్ళీ చెప్పు. అర్థమవుతుందా? నేనున్న కండిషన్ ఏమిటో నీకు అర్థమవుతుందా? బావా అసలుకే వయసులో ఉన్నాను, పైగా లేహ్యం తిన్నాను, అది కూడా ఓ డబ్బాడు తిన్నాను. ఒంట్లో కరెంటు కిలో వాట్స్లా పెరిగిపోతుంది. నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావంటే, కోఆపరేట్ చేస్తే ఈ లోపు నేను నిన్ను నెల తప్పించేస్తాను. బావా ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదు పద్మావతి, ఇది నిజమే. నా వల్ల కావట్లేదు బాబోయ్. ఈ లేహ్యం తిన్నాక గానీ నీ అందం ఏమిటో నాకు కనబడలేదు. కమాన్ కమాన్ డార్లింగ్. బావా బావా వద్దు బావా. లేదు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది బావా. కానీ నిన్ను చూస్తుంటే నాకు మూడొచ్చేస్తుంది. అయ్యో బావా వదులు ప్లీజ్. వదిలే ప్రసక్తే లేదే. ఇన్నాళ్ళు నిన్ను వదిలి ఎంత తప్పు చేశాను ఇప్పుడు అర్థమవుతుంది. బావా వదులు బావా. వదలను, ఇంకొదలను. ఈ రాత్రే కాదు 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 ఈ పగలే మనకి మొదటి రాత్రి అవ్వాలి. బావా వదులు బావా. బయట మావి గారు అత్తయ్య గారు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఏమిటి ఈ ప్రదర్శనలు వాళ్ళ ముందే కదా ఇప్పటి వరకు స్టెప్పులేసి వచ్చాను. ఇప్పుడు ఆ స్టెప్పులేవో నీ ముందేస్తానే. అయ్య బాబాయ్ నా వల్ల కాదు బావా, వదులు బావా ప్లీజ్. బావా వదులు. అయ్యో వదులు బావా. బావా వదులు. బావా వదులు బావా. వదులు బావా. అదిరే హృదయం అది మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కాగిట నీ వలపుల ముడిలో తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ ప్రియా భ్రమానిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వానిపో గలైసిలై ఎనకాలమా. అందలాడ సింహమా చందనాల శిల్పమా
ఓడినగు వేగమా నన్నే చేరి నీవుగా పద్మావతి పద్మావతి రావే వెళ్ళకే రా ఉండు 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 పద్మావతి పద్మావతి వెళ్ళదు వెళ్ళదు నీకే చెప్పేది దండం పెడతాను ప్లీజ్ బాబా నన్ను వదిలే బాబా ఎందుకు నవ్వుతున్నావు? ఏమిటి షాక్ అయిపోయావా? లేహ్యం తిన్నానంటే నమ్మేశావా? పిచ్చిదానా వెయిట్ ఏంటిది? చెప్తాగా. లేహను ఇదేంటి ఇక్కడ ఉంది? మరి ఇష్టం లేని పెళ్ళం ఇంట్లో ఉంటే లేహ్యం తినడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? ఆ లేపనం నా కోసమే తెచ్చారని నువ్వే తెప్పించావని కూడా నాకు తెలిసే. చిచి, లేహను నేను తెప్పించడం ఏంటి బావా? అసహ్యంగా. ఆ అసహ్యమే, పైకి మాత్రం అసహ్యంగా ఆహా నేనెందుకు తెప్పిస్తాను బావా అని ఎదో డైలాగులు, లోపల మాత్రం అసలు వీడు మగాడో కాదో, అసలు మగతనం ఉందో లేదో అని డౌట్ వచ్చి ఈ లేహ్యం తెప్పించావు. నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానే? బావా, నీ మాటలు నేను వినలేకపోతున్నాను. చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇంకా ఆపేసేయ్. నాకు లేహనాలు తెప్పించాల్సిన కర్మ పట్లేదు. పైగా నాకు నీ మీద మోజు కూడా లేదు. అదే అదే నేను చెప్తున్నానే. మోజు లేదు లేదు అంటావు, మోజుతో ముడిపడి ఉన్న పనులన్నీ చేస్తావు. నిజం చెప్పవే, ఈ లేహ్యం వెనకాల కుట్ర నీది కాదు? ఆ జయప్రద జయసుధల్ని రెచ్చగొట్టింది నువ్వు కాదు? వాళ్ళ ముందు నన్ను బ్యాడ్ చేసి వాళ్ళతో లేపనం కల్పించింది నువ్వు కాదు? అయ్యో బావా, నీ మీద ఒట్టు బావా, నన్ను నమ్ము. ఓకే, నా మీద ఒట్టు పెట్టావు కాబట్టి నమ్ముతున్నాను. బయటికెళ్ళి ఆ ముసలి సుధకి పడుచు ప్రభకి చెప్పు మా ఆయన లేహ్యం తినలేదు అని. అలాగే బావా, ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను. ఆగో, ఏంటి బావా? నేను చెప్పంటే వెళ్ళి చెప్పేస్తావా? ఇప్పటి వరకు జరిగిందంతా అబద్ధం అని తెలిసిందనుకో, ఆ జయసుధ జయప్రద ఇద్దరు కలిసి నన్ను చితక్కొట్టేస్తారే. మరెందుకు బావా లేహనం తినకుండానే అంత పెద్ద ఓవర్ యాక్షన్ చేసావు? లేకపోతే వాళ్ళిద్దరినీ చూసావా? ఒరే శ్రీనివాసు, ఏమిట్రా అంత నీరసంగా ఉన్నావు? మొహంలో బలహీనత, చేతల్లో నిస్సత్తువ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయిరా. ఇదిగో ఈ పాలు తాగు, రేసుగుర్రంలో పరిగెడతావు అని అంటారా? అందుకేనే రేసుగుర్రంలా సాంగేసి ఓ ఊపు ఊపాను. అలా చేస్తేనే రెండోసారి నా జోలికి రాకుండా ఉంటారు. నీ సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు నీతో పెట్టుకున్నారు చూడు, వాళ్ళననాలి. సర్లే, పొద్దుపోతుంది, త్వరగా రా. ఎందుకు? ఆ లేహ్యం శుద్ధంగా ఉంది కదా, దాన్ని చెరువు సగం పంచుకుందామని. సరే బావా. ఏం చేస్తున్నావే? నువ్వంతలా ముచ్చట పడుతుంటే కాదటం దేనికి బావా? నేను కూడా కాస్త లేహనం తింటే ఇద్దరం కలిసి ఓ 2 స్టెప్పులు వేయచ్చు కదా అని. వద్దే, ఆపరు మాత్రం చేయకే పద్మావతి. వదులు బావా, ప్లీజ్ బావా, ఓకే ఒక్కసారి బావా. పద్దు వద్దే, వద్దు వద్దు పద్దు ప్లీజ్ బావా. నేనేదో కామెడీగా అంటే నువ్వేమిటే నిజంగానే తినేస్తున్నావు? సూపర్ గా ఉంది బావా. ఇదేమిటిది పసపస నవ్వేస్తుంది? అదేమన్నా చాక్లెటా? బావా ఇదేమిటి? భలే అందంగా కనబడుతున్నావు బావా. He's so cute. He's so sweet. He's so handsome. లే బావా. పద్దు, ఏమిటి చెడగొట్టకే, చాలా తప్పే. ప్లీజ్ బావా, కుదరదు బావా. పద్దు వద్దే, Please, వద్దు బావా. వద్దు పద్దు. భలే అందంగా కనపడుతున్నావు. పద్దు ప్లీజ్ నన్నేం చేయకే, నా జీవితాన్ని నాశనం చేయకే. Of the one you really love, who
బావా, ఈ మల్లెపూలు సరిపోవు గాని ఓ బుట్టెడు మల్లెపూలు తీసుకురా బావా. ప్లీజ్ నీకు దండ పెడతానే, వదిలేవే. లేదు బావా, నువ్వన్నట్టు ఆ రాత్రి ఈ పట్ట పగలు జరిగిపోవాల్సిందే. నీ కాలు పట్టుకుంటానే. బావా, ప్లీజ్ నీకు దండ పెడతానే, నన్ను వదిలేవే. ఇప్పుడు అర్థమైందా ఓవర్ యాక్షన్ చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో? అంటే నేనేం తినలే, తిన్నట్టు నీలాగా యాక్ట్ చేశానంతే. నువ్వు చేసిన వెదో పని నీకే చూపిద్దామని అలా చేశా. జాగ్రత్త. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి.